మేనిఫెస్టో గురించి ఆయన చెప్పారు. చేనేత వర్కర్స్ పై వారికి కానీ లేకపోతే సామాన్యులకు కానీ పేదలకు కానీ ఎస్సీకి బీసీలకి అద్భుతమైనటువంటి మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశారు. అది వాటిలో ముఖ్యంగా మహిళలకి భద్రత, అలాగే మహిళలకి మనీ ట్రాన్స్ఫర్ చేయడం, అలాగే గ్యాస్ సిలిండర్స్, ఇలాగే చాలా పథకాలు మీకు ఉన్నాయి. మీ అందరి సౌభాగ్యం, మీ అందరి మంచి జీవితం, అలాగే మీ పిల్లలకి మంచి భవిష్యత్తు కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీని టీడీపీ కలిపి కూటమిగా చేసి కూటమి ప్రభుత్వం ద్వారా కూటమితో ముందుకు వచ్చారు. కూటమిని గెలిపించండి. పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం అభ్యర్థిగా మీరు బలపరిచి గెలిపించండి. అలాగే కాకినాడ పార్లమెంటు ద్వారా నిలబడుతున్నటువంటి మన ఉదయ్ శ్రీనివాస్ గారు జనసేన గారు ఎంపీ అభ్యర్థి ఈ ఉదయ్ శ్రీనివాస్ గారికి కూడా ఎంపీ అభ్యర్థిగా రాజుగా ఓటు వేసి గెలిపించింది. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారిని ఓటు నెంబర్ సీరియల్ నెంబర్ 4, అలాగే ఉదయ్ శ్రీనివాస్ గారి సీరియల్ నెంబర్ 9. ఎస్, అందరూ బాగా చూస్తాను. థ్యాంక్ యూ అమ్మా. చాలా ఆవేశంతో కోపంతో బాధతో ఉంటారు. మీకు మంచి జీవితం వస్తుంది. ఈ వైసీపీ దుష్ట ప్రభుత్వాన్ని కింద తొక్కేసి మనం పైకి వస్తున్నాం. ఎందుకంటే ప్రజల్ని నాశనం చేసినటువంటి ఇలాంటి వైసీపీ ప్రభుత్వాన్ని తొంగలోకి తొక్కడానికి రాబోతుంది కూటమి ప్రభుత్వం రేపు రాజ్యాధికారం స్థాపించబోతుంది. ఈ విషయం మీరు మనస్ఫూర్తిగా ధైర్యంగా ఉండండి. ఈ ప్రభుత్వం ఏర్పడబోతుంది. కూటమి ప్రభుత్వానికి మీ ఓటు వేసి గెలిపించండి. ఇంతకాలం తండ్రిని చూసి కొడుకు ఓటేశారు, రాజశేఖర రెడ్డి గారు చూసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓటేశారు. ఇప్పుడు మీ పిల్లల భవిష్యత్తు చూసి, మీ పిల్లల ముఖం చూసి పవన్ కళ్యాణ్ ఓటేయండి. వాళ్ళకి మంచి భవిష్యత్తు కల్పించండి.